అడిగాడు అర్జునుడు, బావా ఇదేంటి రథం ఇలా కాలిపోయిందని అడిగాడు. నాయనా ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ మహావీరులు ప్రయోగించినటువంటి బాణ పరంపరలకి ఈ రథం కాలిపోయింది. నువ్వు కాలిపోతావని దీన్ని కాలిపోకుండా ఆపాను. ఇప్పుడు ఇక యుద్ధంలో విజయం సాధించావు కాబట్టి ఈ రథాన్ని కాలిపోవడానికి అనుమతించాను. కాబట్టి బావా రథం కాలిపోయిందన్నాడు. నిజంగా కృష్ణ పరమాత్మ యొక్క అండే పాండవులకు లేకపోతే గెలవగలరా? మహానుభావుడు యుద్ధంలో నిలబడ్డాడు కాబట్టి రక్షించాడు. అన్న బలరాముడే భీమసేనుండి చంపుతానన్నప్పుడు కాపాడాడు. ఆఖరికి యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మూర్ఖురు కొడుకుల్ని భీముడే చంపాడన్న కారణం మీద భీముణ్ణి ఉరే నాయన దగ్గరికి రారా కౌగిలించుకుంటానన్నాడు ధృతరాష్ట్రుడు. పాపం అమాయకంగా వెళ్ళిపోతున్నాడు భీమసేనుడు. చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి, బావా నీకు తెలియదు కాసేపు పక్కనుండని ఇనప భీముని యొక్క విగ్రహాన్ని చేయించాడు.